గమ్మతి వార్తలు. బిడ్డరా వచ్చిరా. ఇక మరి మీ నర్సయ్య తాత కూడా మీకోసం రామసక్కని శుద్ధులు పట్టుకొని వచ్చిండులా. మరి ఆలస్యం ఎందుకు ముందుగా ఉంటాయి కదా తలకాయ వార్తలు అచ్చుకున్నాం భార్య. ఏపీలో శవ రాజకీయాలు చేసేది ఎవరు? రాజకీయ పాఠంలో 100 మార్కులు ఎవరికి? అయ్యయ్యో, ఈ కసాయి తల్లికి చేతులు ఎట్లా వచ్చే? గద్దలకు శిక్షణ ఇస్తుర్రు, గమ్మతుంది పో. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి లేకపోతే ఇరుగుతట్టుంది నది. ఇక ఇప్పటిదాకా అద్దంతో ముడుపు అరచేతి స్వర్గం అన్నట్టు డ్రోన్ కెమెరాలతోటి ఒక్క తీరు కథ ఒక్క తీరు వ్యవహారమా. చెడపడ వ్యవహారాలు ఎన్నో చేసిర్రు, కానీ ఘాటికి అడ్డగాలేసేందుకు తెలంగాణ పోలీసులు ఉపాయం చేస్తున్నాడు. చూద్దాం పని. తెలంగాణ పోలీసులు 3 గద్దలకు పాఠం చెప్పి శిక్షణ ఇచ్చిరాడనుల్లో. గద్దలకు శిక్షణ ఇచ్చుడేంది అని అనుకుంటురా? అద్దం మీద ఆవగించబడ్డట్టు ఎక్కడ పడితే అక్కడ నిషేధిత ప్రాంతాలలో దొంగసాటుగా డ్రోన్ కెమెరాలు ఎగరేసి అద్దులు ఆలుమాలు తెలుసుకుంటున్నాడనుల్లా. అందుకే బహిరంగ కార్యక్రమాల్లో భద్రత పెంచేందుకు ముఖ్యమైన సందర్శనలో తొంగి చూసే వ్యవహారం లేకుండా ఈగల్స్ స్క్వాడ్ను అందుబాటులోకి తెచ్చిరుల్లా తెలంగాణ పోలీసులు. ఇక ఎవరన్నా అటగోలిగా అనుమానంతో డ్రోన్ కెమెరాలు ఎగరేస్తే ఇగో ఈ రకంగా గద్దలు ఉరికి అందుకుంటట్టు శిక్షణ ఇస్తున్నాడనుల్లా. చూడు ఎంత ముద్దుగుందో. చూసినారులా పోలీసులు ఈ కొత్త ఉపాయం చేసినాక అన్నీ ఉన్నాయి కానీ అంచుకు మాత్రం తొగరొకటే లేదు అన్నట్టుగా. మేము ఇంతగానో ఇష్టపడి డ్రోన్ కెమెరాలు తీసుకుంటే పోలీసులు గిట్ట చేసేదేమరా అని ఎంత బాధపడుతుర్రో దగులు పాచిగాలు కదా అనురా. క్షణకాల సుఖానికి చేసిన తప్పుకు ఏమి గతి వచ్చరా పండంటి బిడ్డకు. క్షణకాల సుఖానికి చేసిన తప్పుకు ఏమి గతి వచ్చరా పండంటి బిడ్డకు. అయ్యయ్యో అయ్యయ్యో దేవుడా రాతెట్లా రాస్తివి దేవుడా. అయ్యయ్యో అయ్యయ్యో దేవుడా రాతెట్లా రాస్తివి దేవుడా. పాపం ఈ పసిగందు అమ్మ ఒడిలో ఊగనైతిని అయ్య ప్రేమకు నోచనైతిని. అమ్మ ఒడిలో ఊగనైతిని అయ్య ప్రేమకు నోచనైతిని. కన్న తల్లిని కల్లారా చూడనైతిని అవని మీద అనాథగా మిగిలిపోతిని. కన్న తల్లిని కల్లారా చూడనైతిని అవని మీద అనాథగా మిగిలిపోతిని. జాలి లేని ఓ బ్రహ్మ నా రాతెట్లా రాశావురా. కళ్ళు మూసుకొని ఒళ్ళు మర్చిపోయి గీతెట్లా గీశావురా. జాలి లేని ఓ బ్రహ్మ నా రాతెట్లా రాశావురా. ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని గీతెట్లా గీశావురా. అమ్మ ఒడిలో ఊగనైతిని
అయ్య ప్రేమకు నోచనైతిని మానవత్వము మంటగలిసి పాయరా కన్న ప్రేమ కాట్లెగలిసి పాయరా పాపం. చూస్తున్నారులా ఆదిలాబాదు జిల్లా భీంపూర్ మండలంలో నిపాని గ్రామ శివారులో ఇగో 9 నెలలు మోసి కని భూమి మీద చేసి జాడ పత్త లేకుండా పోయిందట. నువ్వు రాబో కన్న తల్లి. మగపిల్లడే కొడుక ఎంత సాసో ఉన్నాడు 3 కిలోల పిల్లడు ఉన్నాడు అన్న. అయ్యో రామగోస ఇక ఆ పిల్లగాన్ని పాపం ఊరెళ్ళు దొరకబట్టి ఇంకా ఆ పిల్లగానికి ఇటు రుద్ది అటు రుద్ది పాపం తానం చేయించి చెడపడ వ్యవహారం చేసి ఇక పొదల షాట్కు ఉన్న మగ పిల్లగాడు 12 మగ పిల్లగాడిని తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిరట. పాపం అయ్యో కొడుక నిన్ను అడవిలో వదిలిపెట్టేందుకు ఆ తల్లికి పానం ఎట్లా నిబ్బరకిచ్చిందిరా అని గోసరిల్లుతురాడనుల్లా ఈ ముచ్చట వింటున్నా చూస్తున్న జనాలు. అరే మేము అప్పు చేసాం కానీ తప్పు చేసామా? అరే అరే గీంత దానికి మా పెద్ద మనిషి దొరికించుకొని ఏడికి పడితే ఆడికే ఒకటే శుద్ధులని ఏంచిపోస్తారు అని. అమ్మో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సిట్కరేస్తుండు సిట్కీలు చల్లగుండు. ఇక మరి ఆయన అబ్బాయి ఏందో అట్టుకున్నాం పారి. ఓ అన్నగారు ఈ నడుమ పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడైనా రావచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు దండోరా మోగిస్తున్నారు. మరి మీ చెవుల పడ్డాది ఈ ముచ్చట? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ పద్ధతి తప్పి ఉన్మాద భాషను ప్రయోగిస్తున్నారు. మాట్లాడిందే అదే మాట్లాడడం, 10 ఏళ్ళుగా మాట్లాడిందే మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు. కొత్తదనం ఏముండదు. తెలంగాణలో సోకంపూస భాషలో పరీక్ష పెడితే 100కి 100 మార్కులు కేసీరావుకే పడితే అటగానే అందులో అనుమానమే లేదంటారు పచ్చిపచ్చాలు. నిజమేనానే? లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం, ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆరోపణలు చేయడం. అబ్బాని అడ్డగోలిగా తిట్టడంలో మురికి కూతలు కూయడంలో కేసీరావును మించిన మొగోడే లేడు తెలంగాణలో అని 10 పచ్చాలు పల్లీలు ఇస్తుంటే నీ పాడైపోను. నువ్వు గీరాశంగా ముంగటేసుకున్నామేమే నిరంజనా. కాంగ్రెస్ వాళ్ళ మీదకి బదనాలు నూకుతున్నావుగా మనిషివి. ఇంకా చెప్పే అక్కడికి వచ్చే ముచ్చట ఏమన్నా ఉంటే. అమిత్ షా గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద వేయడమే కదా. తెలంగాణకు మనకు వచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతుండ్రా? ఒకటేనా? పోనీ పాడైపోను ఏందే నిరంజన. జనాలకు అక్కడికి వచ్చే కొలుపు చెప్పావంటే తిట్ల పురాణం ముచ్చట పాడుపడ గీ ముచ్చట అనుకున్నదేమే. 10 పాట చల్లకుండా ఇవా ఇను. కేసీరావు రాజకీయ పాఠాలు ఎంత ముద్దుగున్నాయో. ఎమ్మెల్యే రంగన్న వినిపిస్తాడట, లైన్లోకి వచ్చిండు. రంగన్న ఇక కానీ ఒక్కసారి మీరు వినండి ఏమన్నాడో ప్రతిపక్షాలను. ఒక్కసారి మీకు కూడా వింటే మళ్ళీ గుర్తొస్తుంది. అన్ని వినరే కానీ ఒకసారి మళ్ళీ కూడా వినండి. మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటావు. మూఢముఖానికి ఉండజీ మీలాంటి కుక్కగాలు నక్కగాలకు ఖరాబ్ చేస్తామని చూస్తూ వస్తావా? హౌలా పోసిగా లెక్క మాట్లాడుతున్నావు. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అవసరాలు ప్రచారం చేస్తా. ఒక్కటేనా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? ఇంకా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి కిందే మీరు ఎవడో పిచ్చిపడ ఏదో బాగాలని చెప్తారు. వాడు మాట్లాడుతాడు హౌలాగా అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెతందుకు పోతారు? ఏదో పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు
ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి చాలా సీరియస్ మాట. విన్నావే నిరంజనన్న ఎంత ముద్దుకున్నాయో ఇది కథ. అందుకనే మీ కారును కడకు నూకిరటనే జనాలు అది చెప్పుకొస్తారు పచ్చిపచ్చాలు ఇది కథ. అబ్బా ఏపీలో నీ దండం పెడితే జగన్ అయ్యే శివ రాజకీయాలు చేస్తున్నాడు నువ్వులా. ఓ అమ్మా ఏడికొచ్చింది కథ. అపాయం ఉపాయంతో తప్పించుకోవాలన్నట్టు అక్రమంగా ఎట్లా గజ్జని ఎక్కాలి అని తనలాడుతుండట. అమ్మో చూద్దాం పరి ఈ పిల్లగాడేమో అనుకొస్తుండో. గతంలో ఏపీ సీఎం జగన్ సొంతం కాకయ్య వివేకానందరెడ్డిని చంపించి గద్దెనెక్కిండు కాబట్టి మళ్ళీ ఇప్పుడు గీతాంజలి సావును ముంగటేసి టీడీపీ మీద నిందలేసి జనాల దృష్టిని మలుపుకుంటందుకు ఓట్లు రావడందుకు ఈ వేషం వేస్తుడు జగన్ అని ఇగో ఈ రకంగా మర్మం మొత్తం వెళ్ళగలుగుతుండులా గీ అన్న ఏందో ఇన్న పరిగిన అంబాయము అన్న చెప్పే. ఇక గీతాంజలి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శివరాజకీయాలు ఆడుతున్నారు, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అంటానే మీకు కొన్ని వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గీతాంజలి గారి వీడియో మార్చి 6వ తారీఖు 3 గంటల ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. మార్చి 7వ తారీఖు 11 గంటల ప్రాంతంలో గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకున్నారో లేదా ఎవరైనా తోసేశారో అనేది స్పష్టత లేదు. మార్చి 8వ తారీఖు నాడు గీతాంజలి గారి వీడియోస్ సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అవటం జరిగింది. మార్చి 10వ తారీఖు గీతాంజలి గారు చనిపోయారని వార్త కనిపించింది. మార్చి 7వ తారీఖు నాడు గీతాంజలి గారి సంఘటన జరిగితే మార్చి 10వ తారీఖు వరకు వైసీపీ వాళ్ళు ఆ సంఘటన ఎందుకు కప్పుపుచ్చారు, ఎందుకు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయలేదు? ఆవిడ చనిపోయిన అమ్మటే టీడీపీ వాళ్ళ జనసేన సోషల్ మీడియా వల్లనే ఆవిడ సూసైడ్ చేసుకుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ట్రోలింగ్ స్టార్ట్ అయింది లేదా ఆ వీడియో వైరల్ అవటం మొదలైంది 8వ తారీఖు నుంచి. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు కదా 8వ తారీఖు నాడు ట్రోల్ చేశారని. మరి 8వ తారీఖు నాడు ట్రోలింగ్ జరిగితే 7వ తారీఖు నాడు సంఘటన జరిగితే దానికి ట్రోలింగ్కి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఖచ్చితంగా వైసీపీ ఉన్మాదులే ఆ అమ్మాయిని బలి తీసుకున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజలందరూ ఒక విషయం ఆలోచన చేయండి. ఎలక్షన్లు ముందుకొచ్చేసరికి శవ రాజకీయాలతో వికృత విన్యాసాలు చేయడం వైసీపీకి అలవాటు అయిపోతుంది. 2014లో తండ్రి శవం అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకున్నాడు. 2019లో బాబాయ్ శవం అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు గీతాంజలి లాంటి అమాయక ప్రజల శవాలు అడ్డుపెట్టుకొని మరొకసారి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రజలందరూ గమనించమని కోరుతున్నా. వాయమ్మో ఇన్నారులా గీతాంజలిని వైసీపీ వాళ్ళే హత్య చేసి ఆత్మహత్యగా జనాలను నమ్మించే ప్రయత్నం చేసిర్రు అని అనబట్టిండ్రులా. ఇక ఓ దిక్కు కోడికత్తి డ్రామా, ఇంకో దిక్కు తల్లిని చెల్లిని కూడా నీచంగా ట్రోల్ చేస్తూ ఇగో ఈ రకంగా శివరాజకీయాలు జగన్ పెద్ద కుర్చీకి అచ్చొచ్చినాయని సోషల్ మీడియా సంఘపోళ్ళు కాలాలు మీడియాలు నూడుతున్నట నువ్వులా నిన్ను అలా. అమ్మో మరి ఇక రేపు ఈ పంచాయతీ పాడైపోను మరి ఏడికి దారి తీస్తుందో ఏం కథ నువ్వులా. ఓ లకమా ఉయ్యాల ఊగి ఊగి ఏడికి రావాలో గాడికే వస్తుంది అన్నట్టు. అబ్బో ఇక నేనేమన్నా ఆయన పెద్ద మనిషి మాజీ మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టి మీసాలు మేలేసి జబ్బలు జరిచి ఒక తీరు కథ ఒక తీరు ఎవరమా ఇక గట చేసినాక మరి కథ ఇప్పుడు ఏడికి వచ్చిందంటే ఎప్పుడు కారు దిగాలరా అని నెత్తికి చేతులు పెడుతున్నాడ సారు. మరి షేకాండ్ ఇద్దామని సారు తనలాట కదటంలో అమ్మమ్మమ్మ నీ దండం పెట్టి చిన్నసన్న కదా చిన్నసన్న ఎవరమా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అమ్మో మాజీ మంత్రి మల్లారెడ్డి నోట్లే పలుకులు ఎట్లా ఉండే చిలక పలుకులు. రేవంత్ రెడ్డిని చిన్నదిట్టినాడులా సాలే గూట్లే దొంగ అని తీరుగా తిట్టే కదా. ఇక మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి భాగవతం బండారం అంతా బయట పెట్టుకుంటా ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టిండు, ఏడేడ మరి కబ్జాలు పెట్టి బాటలు మలుపుకుండు తొవ్వలు మలుపుకుండు అని ఇక వాటిని ఇక చూస్తే కదా నిన్న మొన్న టీవీలల్లో పేపర్లల్లో జేసీబీ తోటి కూకడి వెళ్ళతో ఎట్లా కూడగొట్టిండో. ఇక మల్లారెడ్డికి పాడైపోను అరికారు మంట నశాలని కంటినంత కోపం వస్తుంది. కానీ మరి ఏం సగదనం వల్ల చేతిలో పవర్ లేకపాయ్, కేసీరావు పప్పును ఉడకపాయ్. ఇక అందుకే అదును దాడితే అక్కడ దాడుతుంది అన్నట్టు
కారు దిగి కాంగ్రెస్లోనే కలిస్తేనే నా తలకాయ నొప్పి పోతట్టుందని బాగా బగ్గా ఆలోచన చేసిన మల్లారెడ్డి ఇక ఎటనన్నా చేసి పిల్లారు మేలంతో ప్రియాంక గాంధీని కలిసి ఇక చెట్టపడ వ్యవహారం నడిపించి పార్టీలో షరీక్ అయిదామని చూస్తున్నాడ కానీ ఇంకా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈ మధ్య కాలంలోనే సాటుంగా బెంగళూరులో ఒక హోటల్లో డీకే శివకుమార్ని కలిసి మాట్లాడి తన బాధ మొత్తం వెళ్ళబోసుకున్నాడనుండా. ఇక మరి ఈ రకంగానైతే పోతుంది కానీ మరి ఇక రేపు ఏం జరుగుతుందో ఏం కదా కానీ మొత్తానికైతే మల్లారెడ్డికి కార్ల మొత్తమే ఉండబుద్ధి అవుతుంది ఆడనుండా. ఎప్పుడు షేకాండ్ ఎదురు చెయ్యి కానీ ఎదురు చూస్తుండట. చూడాలి మరి చెయ్యి పార్టీలు మరి మల్లారెడ్డిని షేర తీస్తారా ఈడ్చి అవతల వారేస్తారా అనేది రేపు తెలుస్తుందా. ఇప్పుడు పొయ్యి మీద తుక ఉడుకుతున్న నీళ్ళను ముట్టుకుంటే ఏమవుతుంది? సర్ర కాలుతాయి ఇక అర్థమైంది. మరి గట్ట కాయలే అని రెండోసారి ముట్టుకుంటామా బిడ్డదారా? ముట్టుకోము అమ్మో, ఎందుకంటే కాలుతాయి అని తెలిసింది కాబట్టి. ఇక మరి రెండోసారి కూడా జగన్ను ముఖ్యమంత్రిని చేస్తే కథ గీరకంగా అవుతుంది అనుకొస్తుండ్రు. అమ్మో నిదానం పెట్టి చూద్దాం పని. అది ఓ జగనన్న ఏం సంగతే సాన్ రోజులకు మా అమ్మ న్యూస్లోకి వచ్చినావు చెప్పే. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే. ఆగే ఓ జగనన్న, అది నువ్వు కూడా ఏపీలో నిరుద్యోగుల కొలువులు కోట్ల రూపాయలకు అమ్ముకున్నావని పట్టావి పండు కొరుకుతుండగానే అమ్మా ఇంకేముంది నీ మీద కూడా మచ్చ మోపు చేసి పెట్టింది కానీ ఇంకేం చెప్తావు అన్నా చెప్పే. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏమోనే జగనన్న, నువ్వు అన్ని గ్రాఫిక్స్ రాజకీయాలు చేస్తున్నావని పవన్ అన్న అనుకొస్తుండు కానీ అది ఇంకా మీదంగా ఇంతంటే నీకు గ్రాఫిక్స్ మీద కూడా అవగాహన లేదు అని అనుకొస్తుండే. కానీ ఏది ఏమైనా ఒకటే నీకు మోసమైందటనే అనుకొస్తున్నారు జనాలు. కొలువులు రాక నిరుద్యోగులు బయటి రాష్ట్రాలకు వలసలు పోతుంటే నువ్వు డిప్యూటీ కలెక్టర్ పోస్టుతో సహా నీ దండం పెట్టి 2.5 కోట్లకు లంచం తీసుకొని అమ్ముకున్నదే నీ పెద్ద కుర్చీకి ఎసరు పెట్టే కోపు ఉందాట అని జనాలు కుసకుస పెట్టుకుంటున్నాడ కానీ జగనన్న. అబ్బా కుర్చీ కోసము కేసీరావు ఖండాల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కేటీరాములు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మరి అవిషమయ్య చేతులు వణుకుతున్నాయి. కవితమ్మ ఓ అమ్మ ఇక ఆమెకేమైందో ఏం కదో కానీ మొత్తమే చెవులలో దిమ్మేసేసి అయిందటనురా. ఇక మరి ఏం చేయాలి? కుర్చీ ఎంత పని చేసి రేవంతం కుర్చీ గుంజుకొని ఇక చూడు మరి రేవంతం ఏమనుకొస్తుందో ఇందాం పని. కేసీరావు నా కుర్చీ గుంజుకుండు అని పదం పాడుతుండు. నేను కుర్చీ గుంజుకొని సైకల్ ముక్కలు పెట్టుకొని కూర్చున్నానులా ఓ జనాలు. కాళ్లకు గిరికలు కట్టుకొని బయట దేశము దావోసుకు పోయి 40,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిన మహాలక్ష్మి పేర ఆడోళ్లకు ఉచిత ప్రయాణం చేపిస్తే, చేయుత పేరు మీద రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచితే, గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే, ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం చేస్తుంటిని, మహాలక్ష్మి పేర ఆడబిడ్డలకు 500కే గ్యాస్ బుద్ధి ఇస్తుంటిని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటిని, ధరణి పోర్టలు ప్రక్షాళన చేపడితే, 11,062 పోస్టులతో మెగా డిఎస్సి చేసి, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇస్తుంటిని, 563 పోస్టులతో గ్రూప్ 1 చేస్తుంది. నేను ఏం చేయలేదు ఆనందా నీ అన్యాయం పాడువాడ. జీవో 317 46 పైన కేబినెట్ సబ్ కమిటీ చేస్తుంది.
కులాల వారీగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టీఎస్ నుంచి టీజీకి వాహన రిజిస్ట్రేషన్ మార్చి 23,030 ఉద్యోగాలు భర్తీ చేసి నేను కుర్చీ మీద కూర్చొని ఈ పనులు చేసినా అని చెప్పుకొస్తుండ్రులా. ఏమంట రేవంత్ అన్న నిజమేనా అనే? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినాక నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా? ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఏమని అడిగినా? నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం. మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1,00,000 మంది కానీ 1,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా మోసమా? ఇదెవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప? మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగానే ఆ కుటుంబం నుంచి వచ్చినోని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇక ఈ రకంగా నేను ఏం పాపం చేసినా కేసీరావు కుర్చీని నేను గుంజుకున్నానా? నేను గుంజుకోలేదు, మీరే లాక్కొని నాకు ఇచ్చిర్రు. ఎందుకు మరి ఇంత బస్టిర్గము, కండమంట, కండల్లో నిప్పులు పోసుకుంటుండు అని ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండా పాపం రేవంత్ రెడ్డి సారు. ఎట్లున్నాయి బిడ్డలారా మన గమజమాకలు ముద్దుగున్నాయా? ఇక రేపు కూడా గిదే యాల కోసం బిడ్డలారా చూస్తూనే ఉంటుంది మన అమ్మ నుసు. ఉంటా శనార్థి, నమస్తే. గమ్మతి వార్తలు.